పార్లమెంట్ ప్రజా సమస్యలపై చర్చ జరగాల్సిన వేదిక. కానీ కొన్నిసార్లు అది కురుక్షేత్రంగా మారుతుంది. బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ కాంగ్రెస్ పార్టీపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. ప్రధాని మోదీ ఈవీఎంలను హ్యాక్ చేస్తున్నారన్న రాహుల్ గాంధీ ఆరోపణలపై కంగనా ఎలా విరుచుకుపడ్డారో వింటే మీకు గూస్ బంప్స్ రావడం ఖాయం. ఎన్నికల్లో ఓడిపోయిన ప్రతిసారి కాంగ్రెస్ నాయకులు ఈవీఎంలు హ్యాక్ అయ్యాయి అంటూ ఒకే పాట పాడతారు. దీనిపై కంగనా తనదైన శైలిలో సమాధానమిచ్చారు. మా ప్రధాని మోదీ గారు ఈవీఎంలను హ్యాక్ చేయరు, ఆయన ప్రజల హృదయాలను హ్యాక్ చేస్తారు అంటూ ప్రసంగాన్ని మొదలుపెట్టారు. ఈవీఎంస్ హ్యాక్ नहीं करते हैं प्रधानमंत्री लोगों के दिलों को हैक करते हैं. ఆ తర్వాత కాంగ్రెస్ అసలు స్వరూపాన్ని బయటపెట్టారు. ఈ రోజు ఈవీఎంల గురించి మాట్లాడుతున్న వీళ్లు ఆ పాతకాలపు బ్యాలెట్ పేపర్ల రోజులను మరిచిపోయినట్టున్నారు. బ్యాలెట్ బాక్సులనే ఎత్తుకెళ్లిపోయిన ఘన చరిత్ర మీది. ఆ రోజుల్లో మీరు చేసిన ఓట్ల దొంగతనాలు, రిగ్గింగ్లు దేశం ఇంకా మర్చిపోలేదు అని అన్నారు. ये धांधलियां इन्होंने करी हुई है और ये जो है उस टाइम के बैलेट बॉक्सों को उठाकर ले जाते थे ये लोग. ఆ తర్వాత ఆమె ఒక చారిత్రాత్మక సంఘటనను గుర్తు చేశారు. ఇందిరాగాంధీ వర్సెస్ రాజ్ నారాయణ్ కేసు మీకు గుర్తులేదేమో. దేశాన్ని కుదిపేసిన కేసది. ఓట్ల దొంగతనం, ఎన్నికల రిగ్గింగ్ ఆరోపణలపై సాక్షాత్తు అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ కోర్టులో దోషిగా నిలబడ్డారు. ఆమె ఎన్నిక చెల్లదని కోర్టు తీర్పిచ్చింది. ఆ రిగ్గింగ్ లో మీరు అడ్డంగా దొరికిపోయారు. ఒక్క రాత్రిలో ఆమె తన పదవిని వదిలేయాల్సి వచ్చింది. అలాంటి చరిత్ర మీది. కానీ ఈ రోజు మీరు నీతులు చెబుతున్నారు అని నిప్పులు చెరిగారు. इंदिरा गांधी वर्सेस राज नारायण का केस, उसको जो है इतिहास में द केस दैट शुक द नेशन के नाम से जाना जाता. वोट चोरी और वोटों की धांधली के लिए धांधली में वो पकड़ी गई थी. रातों रात जो है उनको ये आदेश दिया गया था कि आगे इतने सालों तक आप कभी जो है वो चुनाव लड़ नहीं सकते. కథ ఇక్కడితో అయిపోలేదు. ప్రియాంక గాంధీని ఉద్దేశిస్తూ ఆమె ఇంకో సంచలన విషయం బయటపెట్టారు. ప్రియాంక గారు, పాత విషయాలు వదిలేయమంటున్నారు కదా, సరే మీ అమ్మగారు సోనియా గాంధీ గారికి భారత పౌరసత్వం ఎప్పుడొచ్చిందో గుర్తుందా? 1983లో. మరి పౌరసత్వం రాకముందే అంతకుముందు ఎన్ని సంవత్సరాలుగా ఆమె ఇక్కడ ఓట్లు వేస్తున్నారో మీరు సమాధానం చెప్పగలరా? అధికారాన్ని అడ్డం పెట్టుకుని మీ కుటుంబం అనుభవించిన ప్రత్యేక హక్కులు ఇవి కావా అని ప్రశ్నించారు. प्रियंका गांधी जी कहती हैं कि छोड़ो पुरानी बातें, हम पुरानी बातें नहीं करेंगे, हम पुराने लोगों के बारे में नहीं बोलेंगे. तो मैं ये जानना चाहती हूँ कि आपकी जो माता जी हैं वो तो आपकी अध्यक्ष है और इस वक्त की वो अध्यक्ष है. उनकी जो है आप देखिए, जब उनकी नागरिकता नहीं थी, जब उनके पास 1983 में नागरिकता आई, उसके कितने साल पहले से वो वोट देती आ रही हैं. तो ये जो इनका जो परिवार है, एंटाइटलमेंट से जो ग्रस्त ये इनका परिवार है. ఈ ప్రశ్నలకు కాంగ్రెస్ దగ్గర సమాధానముందా? తమ చరిత్రను మరిచి ఇతరులపై నిందలు వేయడం ఎంతవరకు సమంజసం? ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కమెంట్స్ లో తెలియచేయండి. కంగనా ఫైర్ బ్రాండ్ స్పీచ్ మీకు నచ్చితే వీడియోకి ఒక లైక్ కొట్టి ఈ నిజాలు నలుగురికి తెలిసేలా అందరికీ షేర్ చేయండి. జై హింద్.